స్వామ్యధికరణము. ఇప్పుడు ఇక్కడ దృష్టాంత సంగతి ఏమిటంటే విషయము కర్తృత్వము భోక్తృత్వము ఐక్యాధికరణం అంటే రెండు ఒకచోటే ఉంటాయి. ఈ కర్తృత్వ భోక్తృత్వాల గురించి ఇక్కడ విచారం చేస్తాము. అంగకర్మ అంటే విహిత కర్మకి కొన్ని అంగాలు చెప్పారు. ఆ అంగకర్మలు మరియు ఆ అంగకర్మల్లాగే అంగాశ్రిత ఉపాసన, ఉద్గీత ఉపాసన ఇలాంటివి అంగకర్మలతో పాటు అంగాశ్రిత ఉపాసనలు చెయ్యాలా చేయకూడదా యజమాని? అదేమిట్రా బాబు బాగానే ఉంది, నువ్వు పూర్వాధికరణానికి ఈ అధికరణానికి లింక్ ఎలా పెట్టావురా దృష్టాంత సంగతి అంటే, నువ్వు అన్నావు కదా కృతప్రాయశ్చిత్త సంవ్యవహార్య, వాడితో పాటు ఏ విధమైనటువంటి వ్యవహారాలు పెట్టుకోకూడదు అన్నావు. అదేవిధంగా అంగకర్మ తరువాత తదాశ్రిత ఉపాసనలకు కర్తవాడు అవుతాడా అవ్వడా? అక్కడేమిటి, వాడు ప్రాయశ్చిత్తం చేసినప్పటికీనో కర్మలకి కర్త అవ్వట్లేదు. ఇక్కడ కర్మకాండలో కర్మాంగములు చెప్పారు, వాటితో పాటు ఉపాసనలు చెప్పారు. ఈ కర్మాంగములు చేసేవాడు ఉపాసనలు చెయ్యాలా అక్కర్లేదా అన్నది. అందుకని దృష్టాంత సంగతి అంటాడు. అంగాశ్రిత ఉపాసనలు యజమాని అనుష్ఠానం చెయ్యాలి అన్నది పూర్వపక్షము. ఏవం విత్ ఉద్గాత బ్రూయాత్ అంటే, ఉద్గాత అంటే సామవేదం చెప్పేటువంటి వాడిని ఉద్గాత అంటారు, సామవేద గానం చేసేవాడిని. ఏవం విత్ ఉద్గాత బ్రూయాత్, ఇవన్నీ విషయాలన్నీ బాగా తెలిసినటువంటి సామగాయకుడే చెప్పాలి అని చెప్పారు కనుక ఇది ఉపాసకుడు గురించి చెప్పారు, అది సరే. కానీ యజమానుడు పూర్తిగా కర్మ చేసి ఆ కర్మలను చేసేది యజమాని, కానీ ఋత్వికుల్ని వాడు డబ్బిచ్చి కొనుక్కున్నాడు కదా. ఋత్వికుల్ని వాడు డబ్బిచ్చి కొనుక్కున్నాడు కనుక వాళ్ళు ఏదైతే కర్మ చేస్తారో ఆ కర్మ ఫలితమంతా యజమానికే వస్తుంది. అందుకని ఋత్వికు ఏ విధంగా అయితే చేసిన కర్మల ఫలితం యజమానికి వస్తుందో వాడు చేసిన ఉపాసన ఫలితం కూడా యజమానికే వస్తుంది. ఇక్కడ వాడు అంటే యజమాని కర్మ అంగములు కానీ కర్మాంగ ఉపాసనలు కానీ చేయని అవసరం లేదు. ఎందుకు, వాడు ఋతుకుల్ని కొనుక్కున్నాడు కనుక వాళ్ళు చేసిన కర్మలు వాళ్ళు చేసిన ఉపాసన ఆ ఫలితం యజమానికే వస్తుంది. అది దీనికి అంగావబద్ధేషు ఉపాసనేషు యజమానయో అనుష్ఠాత న ఋత్విజ
ఋత్వికులు ఏ విధమైనటువంటి అనుష్ఠానం చేయక్కర్లేదు, యజమాని చెయ్యాలి అంటున్నాడు. అంటే ధ్యాతు ఫలశ్రవణాత్, ఎవడైతే ఉపాసన చేశాడో ధ్యానం చేశాడో వాడికే ఫలం అని చెప్పారు అంటాడు పూర్వపక్షి. ఫలంతు యజమానస్యేవ ఉచితం స్వామిత్వాత్ తస్మాత్ ఫలినో యజమానస్యేవ ధ్యాతృత్వం. ధ్యానం చేసిన వాడికే ఫలితం అని చెప్పారు కనుక కర్మాంగ ఉపాసనలు యజమానే చెయ్యాలి. ఎందుకని ఆ ఫలితము కర్మ కానీ కర్మ ఉపాసన ఫలితం కానీ యజమానికే రావాలి, ఋత్వికుడికి కాదు. అందుకని ఉపాసన ధ్యానం ఎవడు చేయాలి? యజమాని చేయాలి అంటాడు. ఎవడు? పూర్వపక్షం. సిద్ధాంత అంటాడు ఏవం విద్ ఉద్గాత బ్రూయాత్ అన్నప్పుడు ఆ సామవేదం గానం చేసేటువంటి ఋత్విగు ఉపాసన చేస్తున్నాడు అని స్పష్టం ఒకటి. రెండవది ఋత్విజం అశేష కర్మానుష్ఠాన యజమానైన క్రీతత్వా. ఆ ఋత్వికులందరినీ యజమానుడు డబ్బిచ్చి కొనుక్కున్నాడు. దక్షిణ ఇస్తాడు కదా, ముందే మాట్లాడుకుంటారు అంత ఇస్తావు అని. కొనుక్కున్నాడు కనుక ఏదైతే కర్మాంగము తరువాత ఉపాసన ఆ ఋత్వికులు, అందుకని ఏం చేస్తారు? ఆ ఋత్వికుల ద్వారా జపం చేస్తూ ఉంటారు. వీళ్ళకి చేసుకోవడానికి టైం లేకపోతే డబ్బు వాళ్ళు పడేసేసి 1,25,000 మృత్యుంజయ జపం మా గురించి చేయరా అంటూ ఉంటారు. వాడు సమంగా చేస్తాడో చేయడో అది వేరే సంగతి. అందుకని డబ్బిచ్చి కొనుక్కున్నాడు కనుక వీడికే ఆ ఫలితం అంతా. వాడు ఉపాసన చేయని, కర్మాంగాన్ని చేయని, కర్మలు చేయని, ఏమి చేసినా వీడేమి చేసుకోక్కర్లేదు. అది కృతమితి ఫలిత్ ఉపపత్తేర్ ఉపాసనం ఋత్విజాం కర్మ. కర్మాంగంలో చెప్పిన ఉపాసనలు ఋత్వికులే చెయ్యాలి, యజమాని కర్తృకము కాదు. వాడికి అంత ఓపిక ఉంటే వాడికి అంత డబ్బు పోసి వాడిని ఎందుకు జపాన్ కూర్చోబెడతాడు కదా. స్వామ్యధికరణం. స్వామిన ఫలశ్రుతేరిత్యాత్రేయ. స్వామిన ఫలశ్రుతేరిత్యాత్రేయ. స్వామిన ఫలశ్రుతేరిత్యాత్రేయ. ఫలశ్రుతి, ఫలం వినిపిస్తోందిట. ఫలం ఎవరికి? స్వామిన. స్వామికే ఫలం. కొంచెం తగ్గించు అని ఆత్రేయ ఋషి చెప్తున్నారు. ఎందుకంటే కర్తృత్వము భోక్తృత్వము సామానాధికరణం. ఎవడు ధ్యానం చేస్తాడో వాడి ఫలితం అని చెప్పారు కదా. ధ్యానం చేసేది ఋత్వికు, ఫలితం వీడికి ఎలాగా అన్నది పూర్వపక్షం. అంటే బాబు వాడిని డబ్బిచ్చి కొనుక్కున్నాడు, అందుకని ఋత్విక్ కర్తృత్వం స్వామి అధీనం. అందుకని ఋత్వికులు ఏ కర్మ చేసినా అది స్వామి అధీనం. వర్షతి హాస్మై వర్షయతి ఏతదేవం విద్వాన్ పంచవిధం సామోపాస్తే. ఎవరైతే ఋత్విక్, విద్వాన్ అంటే ఇక్కడ ఋత్విక్ జ్ఞాని కాదు, లేకపోతే ఆ కర్మకాండ విషయం తెలుసుకున్నటువంటి వాడు 5 విధాలుగా ఉన్నటువంటి ఆ సామ మంత్రాలతో ఆహుతి చేసినట్లయితే వాడికి కావాలంటే వాడికి వర్షం వస్తుంది, యజమానికి కావాలంటే యజమానికి కూడా వర్షం ఇప్పించగలడు. వర్షతి హాస్మై వర్షయతి హో ఏతదేవం విద్వాన్ పంచవిధం సామోపాస్తే.
స్వామినో యజమానస్య ఫలవత్ సుఉపాసనేషు కర్తృత్వం. ఈ ఉపాసనలో ఆత్రేయుడు అంటాడు యజమానునికే ఫలము వస్తుంది. ఆత్విజ్యమితి ఔడలోమిహి తస్మై పరిక్రియతే. ఆత్విజ్యమితి ఔడలోమిహి తస్మై పరిక్రియతే. ఆత్విజ్యమితి ఔడలోమిహి తస్మై పరిక్రియతే. ఈ స్వామి కర్మలు అవి ఋత్వికులు ఎన్ని కర్మలు చేసినా అవన్నీ స్వామికి చెందుతాయి. ఎందుకంటే సాంగాయ కర్మణే యజమానేన ఋత్విక్ పరిక్రియతే. అంటే సంపూర్ణంగా కర్మ చేయడానికి యజమానుడు ఆ ఋత్వికుల్ని కొనుక్కున్నాడు కనుక అంతపాతీని చ ఉద్గీత ఉపాసనాని అధికృత అధికారిత్వాత్. కర్మ చేయడానికి కొనుక్కున్నాడు, వాడు కర్మలు చేయడానికి అధికారి అయ్యాడు. మరి ఆ కర్మలకి అంగంగా ఉపాసనాలు చెప్పారంటే అది అధికృత అధికారం. ఏ విధంగా అయితే మనము ముందు చెప్పుకున్నాం, చమసేన అపప్రణీత దశపూర్ణమాసమ యాగములో చమస పాత్రతో నీళ్లు తీసుకురావాలి అని చెప్పారు యాగాన్ని. గోదోహనైన పశుకామ అని మళ్ళీ అక్కడ చెప్పారు. అంటే నువ్వు దశపూర్ణమాసం యాగము చేయకుండా చమస పాత్ర తీసుకోకుండా ఊరికినే గోదోహనంతో తీసుకొచ్చి ఎక్కడో నీళ్లు పోస్తుంటే యజ్ఞంలో నీకేమన్నా మరి పశుకామం అవుతుందా? కావలసిన పశువులు దొరుకుతాయా? దొరకవు. అధికృత అధికారి ఎవడైతే ఆ యాగాన్ని చేస్తున్నాడో వాడే ఆ పాత్రతో తెచ్చుకుంటే వాడికి ఆ గోసంపద దొరుకుతుంది స్వర్గంతో వాడు. అదేవిధంగా ఇక్కడ ఈ ఋత్వికులందరూ అధికృత అధికారం, కర్మ చేయడానికి వాళ్ళకి అధికారం ఉంది, కొనుక్కున్నాడు కనుక అధికృత అధికారం ఏంటి? కర్మాంగులను ఉపాసనలు కూడా వాళ్ళే చేసి తీరాలి. గోదోహనాది నియమవదేవ. చూడండి మళ్ళీ అదే ఉదాహరణ చెప్పాడు. నియమవదేవ ఋత్వికర్తకాని ఆ యాగం ఎవడైతే చేస్తున్నాడో దశపూర్ణమాసాభ్యాం స్వర్గకామ యజేత స్వర్గకామ యజేత అన్నప్పుడు వాడికి అధికారం ఉంది. దేనికి? స్వర్గకామంతో పాటు గోసంపద సంపాదించుకోవడానికి. ఏమి చెయ్యాలి? వాడు చమస పాత్రను వదిలిపెట్టి గోదోహన పాత్రతో నీళ్లు తెచ్చుకోవాలి, అంతే, ఇంకేం చేయక్కర్లేదు. అంటే ఏమిటైంది? అధికృత అధికారి వాడు. అదేవిధంగా ఇక్కడ కూడా ఇంకో కుర్చీ దాని మీద పెట్టాము. అదే వస్తుంది గడిగడికి. అదేవిధంగా ఈ ఋత్వికులను కొనుక్కున్నాడు కనుక వాడికే అధికారం. ఏ అధికారము? కర్మలు చేయడానికి, కర్మలతో పాటు ఉపాసనలు చేయడానికి వాడికే అధికారము. పరిక్రీతత్వ శృతేశ్చ 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 శృతుల ద్వారా కూడా ఇదే చెప్పారు. ఏమిటి? యావై కాంచన యజ్ఞే ఋత్విజ ఆశిషం ఆశాసతే ఇది యజమానాయ ఏవ తమ్ ఆశాసతే ఇది హోవాచ. యా వై కాంచన యజ్ఞే ఋత్విజ
యజ్ఞంలో ఋత్వికుడు ఏ విధమైన కోరికలు కోరినప్పటికీ ఆశిషమాశాస్తి యజమానాయేవ తమాశాసతి ఇది హోవా. యజమానుడి గురించే వాడు అవన్నీ కోరుతాడు. ఋత్విక్ కర్తుక ఉపాసనస్య ఫలం యజమానుగామి. ఋత్వికుడు చేశాడు కర్మ ఉపాసన, ఆ ఫలితం యజమానుడికి పోతుంది. ఇప్పుడు సహకార్యంతర విద్యధికరణము. సహకార్యంతర విద్యధికరణము. సహకార్యంతర విద్య